ఆవిడెవరో మీ గొంతులో హాస్యం బాగా పలుకుతుంది అని అన్నారు. ఆవిడ నన్ను గేల్ చేస్తున్నారా లేక నిజం చెబుతున్నారా నాకైతే అర్థం కాలేదు. హాస్యం గొంతులో ఉంటుందా మాటల్లో ఉంటుందా? మా బావగారు పాపం పోయారు, కానీ ఆయన ప్రతి దానికి ఏదో ఒక మాట అని అందరినీ నవ్వించేవారు. గుండ్రంగా కట్టిన దాన్ని ఉంటా అంటాం మేము, చాలామంది ఉండా అంటారు. లడ్డు ఉండ, మినపసున్ని ఉండ, మాకు మినపసున్ని లేదు. ఏదో నువ్వుండలు, నువ్వుల ఉంటలు. అయితే ఆయన ఏమన్నారంటే, సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఏదో చేశారు కదా ఉన్నాయా అని అడిగారు ఆయన. వీళ్ళు లేవు అయిపోయినాయి అన్నారు. అయితే అవి ఉంటలు కాదు ఉండలు అన్నాడు ఆయన. అంటే సాయంత్రం దాకా ఉండవు అన్నమాట. అట్లా మాటలో హాస్యం పలకాలి కానీ గొంతులో హాస్యం పలుకుతుందా అండి? తెలీదు. మాట గొంతు రెండూ లేకుండా అక్షరాల్లో హాస్యం పలికించే వాళ్లను ఏమనాలో నాకైతే అర్థం కాదు. నాకు చిన్నప్పటి ఒక అనుభవం గుర్తొస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ సెంటర్ అని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైబ్రరీ ఒకటి ఉండేది మహబూబ్ నగర్లో. సాయంత్రం వచ్చి హోంవర్క్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళి పేపర్లు, దొరికిన పత్రికలు, దొరికినని ఎందుకంటున్నానంటే అందరూ తలో పత్రిక పట్టుకుని కూర్చుంటారు, అదేమో దొరకదు, మన చేతికి రాదని అర్థం. దొరికింది నిజమే. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్లు అది చదువుతున్నాను. ఆయన దాంట్లో కుళాయిలో బీర్ వస్తేను, మిరప చెట్లకి సిగరెట్లు కాస్తేను అంటే ఏదో రాశారు. అదేమో పబ్లిక్ లైబ్రరీ, చుట్టూ అందరూ ఉన్నారు. నేను నవ్వితే బాగుండదు కదా, నాకేమో పట్టరా అని నవ్వు వచ్చింది, గట్టిగా నవ్వేశాను. లేచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళి కడుపారా నవ్వుకుని, మనసారా నవ్వుకుని మళ్ళీ లోపలికి వెళ్ళానా ఇంటికి వెళ్ళానా నాకు జ్ఞాపకం లేదు. కార్టూన్లలో హాస్యం, కథలో హాస్యం, మామూలు మాటల్లో హాస్యం. హాస్యం పలకడం అంత సులభం కాదు. ఒకప్పుడు వినాయక చవితికో ఎప్పుడో, వినాయకుడు అనగానే అందరికీ ఏదో హాస్యం జ్ఞాపకం వస్తుంది. ఎందుకో నాకు అర్థం కాదు. ఆయన మీద ఎక్కడ లేని జోకులు వేసేస్తూ ఉంటారు, కార్టూన్లు వేసేస్తూ ఉంటారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది, అదేదో హుస్సేన్ సాగర్లో వేస్తే ఈ నీళ్ళు బాగా లేవు అని ఆయన వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేట. ఏమిటండి ఏమో నాకు తెలియదు, నాకైతే నవ్వు రాలేదు. వినాయక చవితికి ఏదో హాస్యం గురించి ఓ వ్యాసం రాయమని నన్ను అడిగారు. నాకేమిటి అంతగా హాస్యం చేతనవుతుందా లేక అన్ని రకాల రాయడం చేతనవుతుందా? రాశాను. నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. కామత్ హోటల్ అది పై అంతస్తులో ఉంటుంది, కిందనేమో అంగళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఎవరు సజెస్ట్ చేశారో తెలీదు, మెట్లెక్కి పైకి వెళుతూ ఉంటే అక్కడ వాళ్ళొక పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్ పెట్టారు. అంటే మనం ఏదో ఇట్లా సన్నగా పొడుగ్గా అయినట్టు కనిపిస్తుంది దాంట్లో. మెట్లెక్కాలి, దాంట్లోకి చూసి ఒకసారి నవ్వుకోవాలి, ఒక వరుస ఎక్కి పక్కకు తిరిగి వెనక్కు, అంటే మెట్లు రెండు అంచెలుగా ఉంటాయి చూసారా, ఆ పద్ధతి అనమాట. ఆ రెండు అంచెలోంచి పైకి వెళ్తాము, అక్కడ కూర్చొని తింటాము. హోటల్కి వెళ్ళేది ఎందుకు, తినడానికే కదా. తిరిగి వచ్చేటప్పుడు ఆ మధ్యలో వరకు దిగే మెట్లకు ముందు కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్. అంటే అదేమిటి, మనిషిని ఉన్నది ఉన్నట్టుగా కాక పెద్దగా చేసి, అంటే ఇట్లా మధ్యలో వెడల్పు చేసి చూపిస్తుంది అనమాట.
అంటే ఆ హోటల్లో తింటే మనిషి ఎట్లా లావు అయిపోతాడు, హోటల్ లోపలికి వెళ్ళేటప్పుడు బక్కగా ఉన్నవాడు తిని బయటకు వస్తుంటే లావు అయిపోతాడు. ఏం ఆలోచన అండి! నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. హాస్యం అంటే అసలు ఫన్ బోన్ అంటారు. అంటే నీకు ఆ నవ్వడానికి చేత కావాలి అసలు ముందు. జోకేస్తే మాకు చిన్నప్పుడు కాలేజీలో చదువుకునే కాలంలో ఒకటి ఉండేది, ఏమిటో నా జ్ఞాపకం లేదు కానీ పావలా అని ఒక జోకు. ఆ జోక్ చెప్పారట, అందరూ నవ్వారట. మా మిత్రుల్లో ఒకటి మాత్రం ఇంతకు పావలా ఏమైంది అని అడిగారట. అప్పటి నుంచి అందరూ వాడిని పావలా అనేవారు. ఆ పావలా జోక్ ఏంటో నాకు వాళ్ళ జ్ఞాపకం రావట్లేదు. వచ్చినప్పుడు ఎప్పుడో చెప్తా కానివ్వండి. నవ్వుకుంటాం కాసేపు, ఊరికే ఎవరూ నవ్వించక్కర్లేదు, మనమే నవ్వచ్చు. నవ్వుకుందాం.